ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ దేశంలో ఉగ్రదాడి జరిగింది. జమ్మూ కశ్మీర్లో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఆ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మంది యాత్రికులు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సైన్యం, పారామిలిటరీ బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. इसमें कोई दो राय नहीं है कि एक बहुत ही अनफॉर्चुनेट इंसिडेंट हुआ है और ये इनिशियली जो हमें रिपोर्ट्स आई वो यही है कि मिलिटेंट्स घात लगाए बैठे थे और उन्होंने उस बस के ऊपर फायर किया जो कि शिवखोड़ी से निकली थी और टुवर्ड्स कटरा जा रही थी। उसकी वजह से जो ड्राइवर है उसका बैलेंस जो है वो बिगड़ा और वो नीचे बस जो है वो खाई में चली गई। रेस्क्यू ऑपरेशन जो है वो अभी कंप्लीट किया जा चुका है। 9 are feared dead right now and 33 इंजर्ड हुए हैं। उनको इमीडिएटली नारायणा हॉस्पिटल और डिस्ट्रिक्ट हॉस्पिटल रियासी के लिए एम्बुलेंसेस को निकाल दिया गया है। हम कहाँ से थे? ये लोकल्स नहीं है, अभी उनकी आइडेंटिटीज़ जो है वो क्लियर नहीं हो पाई हैं, बट जो अभी इनिशियली पता चला है वो दे में भी बिलोंग टू यूपी। देखिए ऑलरेडी हम देखते आए हैं जब भी कोई मिलिटेंसी कोई इंसिडेंट हुआ है तो उसके बाद हम लोग वैसे ही हाई अलर्ट पे हमेशा से रहे हैं। तो आज भी और पिछले कई दिनों से वी वर ऑन हाई अलर्ट और ये सारी जो शिवखोड़ी श्राइन है उसको पूरे तरीके से सिक्योर किया गया था। उसके आसपास के इलाकों में भी बड़े दिन से हम अपनी एरिया डोमिनेशन की एक्टिविटीज़ और बाकी वीडीजीज़ के साथ हमने उनके साथ फायरिंग प्रैक्टिस भी करी थी और उनको सबको अलर्ट पे ही रखा गया था। अभी इट इज़ टू सून टू से జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్లో అందిస్తారు. శివ, చెప్పండి, ఒక పక్క మూడోసారి మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ ఇటు ఉగ్రదాడి జరిగింది. దీనిపై డీటెయిల్స్ ఏంటి శివ? జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి జరగడంతో అంటే ఒక దైవ దర్శనానికి వెళ్ళి వస్తున్న సందర్భంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగా మనం ఇప్పుడు చూసాము. అక్కడ ఉన్న స్థానికమైన పోలీస్ ఆఫీసర్ బయట కూడా మనం ఏం జరిగింది ఏంటి అనే దానిపై కూడా ఒక డీటెయిల్ గా మెన్షన్ చేశారు. అంటే ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ దేశంలో ఉగ్రదాడి జరగడం అనేది ప్రధానంగా ఇప్పుడు చర్చ కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్లోని యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వీళ్ళు ఒక టెంపుల్ కి దర్శనానికి వెళ్లి వస్తున్న సందర్భంలో ఈ కాల్పులు జరిపినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో దాదాపు 10 మంది యాత్రికులు మృతి చెందారు. మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అలాగే సైన్యం కానీ పారామిలిటరీ బలగాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అయితే ఇక్కడ ముందుగానే నిర్ణయించుకున్న ప్రకారం ప్లాన్ ప్రకారమే అమాయకులైన ప్రయాణికులపై ఈ దాడికి పాల్పడ్డారనేది ప్రధానంగా స్థానికంగా ఉన్న ప్రజలు కానీ ఈ పోలీసులు కానీ చెప్తూ ఉన్నారు. అంటే దీనిపై ఈ ప్రమాద ఘటనపై, ఉగ్రవాదుల దాడి ఘటనపై కాంగ్రెస్ సీనియర్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. జమ్మూ కాశ్మీర్ రియాస్ లోని శివఖోడి దేవాలయం నుంచి యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి జరపడం చాలా బాధాకరమని, జమ్మూ కాశ్మీర్ లో ఆందోళనగా ఉన్న భద్రతా పరిస్థితికి ఇది ఒక అంటే భద్రతను కట్టుదిట్టం చేయడంలో విఫలమయ్యారు అనేది ప్రధానంగా చెప్తూ ఉన్నారు. ఒక పక్క భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, కానీ ఇతర దేశాలకు సంబంధించిన దేశాధినేతలు కూడా ఢిల్లీ వస్తున్నారు. అక్కడ ఉగ్రదాడులు జరిగే అవకాశం ఎక్కువ ఉన్న జమ్మూ కాశ్మీర్ లో భద్రతను కట్టుదిట్టం చేయడంలో విఫలమయ్యారనే విమర్శ అయితే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు రాహుల్ గాంధీ, ఇతర కొంతమంది రాజకీయ నాయకులు మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. ఎవరైతే గాయపడ్డారో వారందరికీ కూడా త్వరగా కోలుకోవాలని వారు ఆశిస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ సామాన్యులైన అబ్బాయికులే సామాన్యులు ఇక్కడ నష్టపోతూ ఉన్నారు. ఉగ్రదాడికి సంబంధించి అంటే ఉగ్రదాడులు జరగకుండా అరికట్టడంలో విఫలమవుతుంది కేంద్ర ప్రభుత్వం అనేది ప్రధానంగా అందరూ ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఈ రోజు ఒక పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం, ఇప్పుడు ఉగ్రదాడి జరగడం పట్ల కొన్ని తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమా, రైట్, థ్యాంక్ యూ శివ. ये थल्ला पार
For more videos like this, subscribe Big TV channel.